శ్రీ శ్రీనివాస ఓల్డేజ్ హోమ్ అండి. మాది పెనమలూరు విజయవాడ. మా ఓల్డేజ్ హోమ్ ఇలా ఉంటుంది మేడం. సార్ చూడండి సార్, చూసిన వాళ్ళందరూ లైక్ చేసి షేర్ చేయండి. మాకు మా ఓల్డేజ్ హోమ్ కొంచెం ముందుకు వెళ్తుంది, అందరికీ తెలుస్తుంది మా ఓల్డేజ్ హోమ్ ఉందని. ఏసీ కూడా ఉంటుందండి పెద్దవాళ్ళకి, ఏసీ కూడా వేస్తాం. బెడ్లు అన్నీ ఇలా ఉంటాయి సార్. టీవీ ఉన్నది సార్, సీసీ కెమెరా కూడా ఉంటుంది. ఇలా ఉంటాయి సార్ మంచాలన్నీ. ఒక అంకుల్ గారు తాను చేసి ఇప్పుడే వచ్చారు. ఇలా ఉంటాయి మంచాలన్నీ. శ్రీ శ్రీనివాస ఓల్డేజ్ హోమ్ పెనమలూరు అండి మాది. ఫోన్ నెంబర్ వచ్చి దీనికి ఇస్తామండి. ఉంటాయండి మంచాలన్నీ. రూమ్స్ అన్నీ బాగానే ఉంటాయి. డైనింగ్ టేబుల్ ఉందండి, అన్నీ ఉంటాయండి. ఫోన్ నెంబర్ ఇస్తాం. చూసిన వాళ్ళందరూ లైక్ చేసి షేర్ చేయండి సార్. కొంచెం మీరు అందరూ మాకు సపోర్ట్ చేసిన వాళ్ళు అంటారు. మా ఓల్డేజ్ హోమ్ అందరికీ తెలుస్తుంది కొంచెం. ఇలా ఉంటుంది సార్, ఉంటుంది సార్. ఓల్డేజ్ హోమ్ అంతా నీట్గా ఉంటాయి. టీవీ అంటే అలా ఉంటుంది, నీట్గా ఉంటుంది సార్. మాది దేవుడి గుడి అండి. శ్రీ శ్రీనివాస ఓల్డేజ్ హోమ్ అండి, పెనమలూరు విజయవాడ మాది. ఓల్డేజ్ హోమ్ ఫస్ట్ చూపిస్తున్నానండి. ఇది కిచెన్ అండి, ఇది కిచెన్ అండి. పెద్దవాళ్ళకి వంట చేసేది ఇక్కడేనండి. చూడండి, పెద్దవాళ్ళకి వాషింగ్ మిషన్ కూడా ఉంటుందండి బట్టలకి. శ్రీ శ్రీనివాస ఓల్డేజ్ హోమ్ అండి, పెనమలూరు విజయవాడ అండి. చూసిన వాళ్ళందరూ లైక్ చేసి షేర్ చేయండి. మాకు కొంచెం సపోర్ట్ చేసిన వాళ్ళు ఉంటారు. చూడండి సార్, ఇలా ఓల్డేజ్ హోమ్ ఉంటుంది. ఇలా మంచాలు ఉంటాయి అన్నీను, ఇలా ఉంటాయండి. ఇక టీవీ ఉంటుంది, సీసీ కెమెరా కూడా ఉంటుంది, వైఫై ఉంటుందండి. పెద్దవాళ్ళు ఎప్పుడు టీవీ చూసుకోవచ్చు. వాళ్ళు పొద్దున్నే టిఫిన్ చేసినప్పుడు, లెగ్గానే టీ కాఫీ తాగినప్పుడు చక్కగా టీవీ చూస్తారు. మళ్ళీ భోజనం చేసిన తర్వాత చూస్తారు. శ్రీ శ్రీనివాస ఓల్డేజ్ హోమ్ అండి, చూపిస్తా. పెనమలూరు అండి, విజయవాడ అండి. నువ్వు మాట్లాడు. శ్రీ శ్రీనివాస ఓల్డేజ్ హోమ్ అండి. ఇదిగోండి, పెద్దవాళ్ళకి నడవలేని వాళ్ళకి వీల్ చైర్ ఉంది అన్నీను. చక్కగా మా అమ్మగారు అలా టీ కాఫీ టైం అయింది, శుభ్రంగా తాగారు, నీట్గా టీ తాగారు, కాఫీ తాగారు. చక్కగా 4ంటికి బిస్కెట్లు అవన్నీ తిన్నారు. శ్రీ శ్రీనివాస ఓల్డేజ్ హోమ్ అండి, పెనమలూరు విజయవాడ మాది. చూసిన వాళ్ళందరూ లైక్ చేసి షేర్ చేయండి. మాకు అందరు సపోర్ట్ చేసిన వాళ్ళు ఉంటారు. కొంచెం మీ అందరికీ ధన్యవాదాలండి. లిఫ్ట్ ఉన్నది చూడండి, ఇలాగా లిఫ్ట్ ఉంటుంది. పెద్దవాళ్ళకి ఏం ప్రాబ్లం ఉండదండి. శ్రీ శ్రీనివాస ఓల్డేజ్ హోమ్ అండి, పెనమలూరు అండి, విజయవాడ పెనమలూరు. మాకు చూసిన వాళ్ళందరూ లైక్ చేసి షేర్ చేయండి. కొంచెం పెద్దవాళ్ళందరికీ సపోర్ట్ చేసిన వాళ్ళు ఉంటారు. మాకు మంచాలన్నీ ఇలా ఉంటాయండి. డైనింగ్ టేబుల్ ఉంటుంది. అందరికీ టీవీలు అండి. ప్రతి రూమ్కి టీవీ ఉంటుందండి పెద్దవాళ్ళకి. మంచాలు ఇలా ఉంటాయండి. కిచెన్ అండి, ఇదో కిచెన్ అండి పెద్దవాళ్ళకి. చూడండి, శ్రీ శ్రీనివాస ఓల్డేజ్ హోమ్ అండి, పెనమలూరు అండి. ఒక అంకుల్ గారితో మాట్లాడిస్తాను చూడండి. అంకుల్ గారు టీవీ చూస్తున్నారు. రూమ్కి టీవీ ఉంటుందండి ఇలాగా. అంకుల్ గారు, ఇక్కడ ఈ ఓల్డేజ్ హోమ్లో బాగా చూస్తున్నారా మిమ్మల్ని? బాగా చూస్తున్నారా? బాగా పెడుతున్నారా మీకు భోజనం, ఫుడ్, టిఫిన్ అన్నీ నీట్గా చూస్తున్నారా? అన్నీ బాగున్నాయా? అది వర్కర్స్ బాగా చూస్తున్నారా? ఓకే. మీకు ఏమన్నా ప్రాబ్లం ఉంది ఇక్కడ? ఏది కావాలంటే తెచ్చిస్తారు. బాగా చూస్తారు కదా. మీరు ఎన్ని సంవత్సరాలు బట్టి ఉంటున్నారు ఇక్కడ? 8 సంవత్సరాల పైన. ఓనర్ గారు అందరూ బాగా చూస్తారు కదా. ఓకే. శ్రీ శ్రీనివాస ఓల్డేజ్ హోమ్ అండి, పెనమలూరు అండి మాది, విజయవాడ అండి. ఫోన్ నెంబర్ ఇచ్చి దీని కింద ఇస్తాం. అందరూ లైక్ చేసి షేర్ చేయండి. ఇదిగోండి మంచాలన్నీ ఇలా ఉంటాయండి. డైనింగ్ టేబుల్ ఉంటుందండి ఇక్కడ. ఒక అంకుల్ గారు ఇక్కడ చలికి దుప్పటి ముసుకెట్టేసాడండి, కాఫీ తాగారు ఇప్పుడే. ఈ రూమ్స్ ఇలా ఉంటాయి సార్. మంచాలన్నీ ఇలా ఉంటాయి, నీట్గా ఉంటాయి. బాత్రూమ్స్ ఇక్కడ ఉంటాయి సార్. చూడండి, మీకు ఎవరికన్నా ఓల్డేజ్ హోమ్ మాకు కొంచెం లైక్ చేసి సపోర్ట్ చేస్తే కొంచెం ముందుకు వెళ్తుంది. అందరికీ మా ఓల్డేజ్ హోమ్ గురించి తెలుస్తుంది సార్. మీకు అందరికీ
ఎంతైనా మాకు ఓల్డేజ్ హోమ్ సపోర్ట్ చేసిన వాళ్ళు అయి ఉంటారు మీరు. అది ఉంటుంది సార్. బయట చక్కగా గాలి వాతావరణం అంతా బాగుంటుంది సార్. చూడండి ఒకసారి మీరు, అంతా బాగుంటుంది.